బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ బెల్ట్లు గట్రా అటాచ్ చేసేస్తామండి. చక్కగా షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకున్న తర్వాత మనము ఊక్స్ పట్టి కాజా పట్టీని కూడా మనము జాయిన్ చేసుకోవాలి, అంటే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఊక్స్ పట్టీకి ఎంత తీసుకోవాలి, కాజా పట్టీకి ఎంత తీసుకోవాలి, ఎన్ని ఇంచెస్ తీసుకోవాలనేది చూద్దాము. మరి ఎక్కువగా తీసుకున్నా సరే బాగోదు, మరి పొడవుగా తీసుకున్నా బాగోదు. మనం ఎప్పుడైనా సరే ఊక్స్ పట్టి కుట్టేటప్పుడు మనకి ఊక్స్ పట్టి అనేది కుడివైపు వేసుకోవాలి. బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ పైన పీస్ పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఊక్స్ పట్టి ఏంటి అంటే మనం 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. సో మీరు హైట్ చూసుకున్నట్లయితే మీ ఫ్రంట్ పార్ట్ యొక్క ఊక్స్ పట్టి హైట్ ఉంటుంది కదా, సో ఆ హైట్ ఎంత అయితే ఉందో దానికి 1 ఇంచ్ యాడ్ చేసేసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని అయినా సరే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏమైనా పైకి నెక్ వైపు ఉంది అంటే దాన్ని మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కనుక మనము ఊక్స్ పట్టి కాజా పట్టిని కనుక ఇలా జాయిన్